హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్విక్ రివిజన్ 360. సో నెక్స్ట్ మనకు ప్రాథమిక హక్కులలో విద్యా హక్కు. సో విద్యా హక్కుకు సంబంధించి మనకు 21 ఆర్టికల్లో ఏ అనే క్లాసులో పొందపరచడం జరిగింది. విద్యా హక్కు అనేది ప్రారంభంలో ప్రాథమిక హక్కు కాదు. సో దీన్ని ఒక న్యాయ సంరక్షణ లేని హక్కుగా ఆదేశిక సూత్రాలలో కల్పించారు. రాజ్యాంగ సభ విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా తీసుకురావాల్సిన ప్రాధాన్యత గుర్తించినప్పటికీ ఆనాటి ఆర్థిక పరిస్థితులు, సామాజిక నిర్మాణం కారణాల చేత విద్యా హక్కును ఆదేశిక సూత్రాలలో ఒక సామాజికపరమైన హక్కుగా, ఒక కమ్యూనిటీ రైట్గా చేరుస్తూ 45వ ఆర్టికల్లో ఈ 6 నుండి 14 సంవత్సరాల లోపు వయస్సు గల 6 నుండి 14 సంవత్సరాల లోపు వయస్సు గల బాలలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కును ప్రాథమిక విద్యా హక్కును రాజ్యం కల్పించాలని, ఇది రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన ఒక 10 సంవత్సరాల లోపు అమలు చేయాలని పేర్కొనడం జరిగింది. సో డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్లో, ఆదేశిక సూత్రాలలో రాజ్యం యొక్క బాధ్యతగా ఈ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కును బాలలందరికీ కల్పించాలి, రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన 10 సంవత్సరాల లోపు కల్పించాలి అని చెప్పేసి పేర్కొన్నారు. అయితే దీనిని దాదాపుగా 4 దశాబ్దాలు అయినా కూడా అమలు చేయకపోవడం అనేటువంటి జరిగింది. అంటే ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కును 14 సంవత్సరాల లోపు బాలలందరికీ కూడా కల్పించడంలో రాజ్యము వైఫల్యం చెందింది అని చెప్పొచ్చు. 10 years లోపే దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి పేర్కొన్నప్పటికీ 4 దశాబ్దాలైనా కూడా, 40 సంవత్సరాలైనా కూడా దీన్ని అమలు చేయకపోవడం జరిగింది. దీనికి ఒకటే కారణం ఏమిటి అంటే, ఇది రాజ్యం యొక్క చిత్తశుద్ధిపై ఆధారపడే విధంగా, ఇది రాజ్యం బాధ్యతగా చేర్చినటువంటి న్యాయ సంరక్షణ లేని హక్కు. అదే ప్రాథమిక హక్కు అయినట్లయితే రాజ్యం కంపల్సరిగా అమలు చేయాల్సి ఉండేది. లేదంటే న్యాయస్థానాలు వాటి అమలు చేయడం కోసం ఆజ్ఞలు జారీ చేసేవి, రిట్స్ జారీ చేసేవి. కానీ దీన్ని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రాజ్యం ఆర్థిక వనరుల లభ్యతను ఆధారంగా చేసుకొని దీన్ని అమలు చేయాలి అన్నారు. కానీ సో అనేక రకమంగా ప్రభుత్వం ఇతర విధానాలు అమలు చేసిన విద్యా హక్కును మాత్రం అందరికీ అందించడంలో, బాలలందరికీ చేర్చడంలో మాత్రం వైఫల్యం చెందిందని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో కొన్ని కేసెస్ అనేటువంటివి సుప్రీంకోర్టు వద్దకు రావడం జరిగింది. సో అందులో మనకు ఫస్ట్ వన్ మోహిని జైన్ కేసు. మోహిని జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక 1992 కేసులో సుప్రీంకోర్టు ఈ కేసుని మనము క్యాపిటేషన్ ఫీజు కేసు అంటాం. ఏమిటి ఈ కేసుకు సంబంధించింది అంటే, మోహిని జైన్ అనేటువంటి విద్యా సంస్థల వాళ్ళు విద్యా సంస్థలు కర్ణాటకలో కొన్ని విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు క్యాపిటేషన్ ఫీజు అనేటువంటిది వసూలు చేస్తున్నాయి. ఈ క్యాపిటేషన్ ఫీజు అనేటువంటిది వసూలు చేయడం అనేటువంటిది 14వ ఆర్టికల్ ప్రకారం ఇది సమానత్వపు హక్కును ఉల్లంఘించడమే అని ఈ కేసులో సుప్రీంకోర్టు ప్రస్తావించింది. సమానత్వపు హక్కును ఉల్లంఘించడమే అని చెప్పేసి పేర్కొంది. క్యాపిటేషన్ ఫీజు అనేటువంటిది ఇలా విద్యా సంస్థలు క్యాపిటేషన్ ఫీజు అని చెప్పేసి వసూలు చేయడం, కొంతమంది ఆ ఫీజు చెల్లించలేక విద్యను పొందకపోవడం, వారి యొక్క సమానత్వపు హక్కును ఉల్లంఘించడమే. విద్య అనేటువంటిది నాట్ ప్రాఫిటబుల్ది, కాబట్టి విద్యను వ్యాపారం చేయడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధము. కాబట్టి ఇక్కడ విద్యా హక్కు అనేటువంటిది వ్యక్తి యొక్క సమానత్వపు హక్కు. కాబట్టి ఒక విద్యా హక్కును వ్యక్తులు పొందలేకపోతే ఇతర హక్కులను, ఇతర అవకాశాలను పొందలేరు. కాబట్టి
క్యాపిటేషన్ ఫీజు, ఇలా వివిధ రకాలుగా ఫీజులు రుసుములు పెట్టి వారి విద్యా హక్కును ఉల్లంఘించడం అది వారి యొక్క సమానత్వపు హక్కును ఉల్లంఘించడమే. కాబట్టి విద్యా హక్కు ప్రాథమిక హక్కుగా గుర్తించాలి. తర్వాత కేజీ టు పీజీ వరకు కూడా విద్య అనేటువంటిది ప్రాథమిక హక్కుగా మార్చాలి అని చెప్పేసి మోహిని జైన్ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. కేజీ టు పీజీ వరకు అంటే ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు, ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు అన్ని స్థాయిలలో కూడా విద్యా హక్కు అనేది ప్రాథమిక హక్కు అని చెప్పేసి పేర్కొంటుంది. విద్యా హక్కు అనేది ప్రాథమిక హక్కు అని పేర్కొంటుంది. అయితే తర్వాత దీన్ని మాత్రం రాజ్యం కౌంటర్ దాఖలు చేస్తుంది. ఎందుకంటే అన్ని స్థాయిలలో విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా చేస్తే అప్పుడు ఖచ్చితంగా రాజ్యం దాన్ని అమలు చేయాలి అంటే రాజ్యం వద్ద అంత ఆర్థిక వనరులు అనేటువంటివి ఉండకపోవచ్చు. కాబట్టి రాజ్యం దీనిపై కౌంటర్ వేయడం జరిగింది. తర్వాత మనకు ఉన్నీ కృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1993 కేసులో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను పునః సమీక్ష చేసుకుంటూ ఈ కేసులో ఏమని చెప్పిందంటే ప్రాథమిక విద్య మాత్రమే ప్రాథమిక విద్యా హక్కు మాత్రమే ప్రాథమిక హక్కు అని, ఉన్నత విద్య అనేది ప్రాథమిక హక్కు కాదు అని, ప్రాథమిక విద్య కంపల్సరిగా ప్రాథమిక హక్కు కాబట్టి రాజ్యం దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలని 6 నుండి 14 సంవత్సరాల లోపు 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలలందరికీ కూడా 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలలందరికీ కూడా వివక్షతలు లేకుండా విద్యను అందించాలని విద్యా హక్కును అమలు చేయాలని సుప్రీంకోర్టు పేర్కొనడం జరుగుతుంది. ఓకే, మోహిని జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో విద్యా హక్కు అనేది ప్రాథమిక హక్కు, అన్ని స్థాయిలలో విద్యా హక్కు ప్రాథమిక హక్కు, కేజీ 2 నుంచి పీజీ వరకు కూడా విద్యా హక్కు ప్రాథమిక హక్కు అని, మరియు విద్యా హక్కును ఒక వ్యక్తి యొక్క విద్యా హక్కును అడ్డుకోవడం అతని యొక్క సమానత్వపు హక్కును ఉల్లంఘించడమే అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఉన్నీ కృష్ణన్ కేసులో మాత్రం విద్యా హక్కు ప్రాథమిక హక్కుయే, అయితే ప్రాథమిక విద్య మాత్రమే ప్రాథమిక హక్కు అని, ఉన్నత విద్య అనేది మాత్రం ప్రాథమిక హక్కు కాదు, ఆ వ్యక్తి పొందేటువంటి అవకాశం అని చెప్పేసి సుప్రీంకోర్టు పేర్కొన్నది. సో ఈ విధంగా సుప్రీంకోర్టు పేర్కొన్న తర్వాత అనేక సందర్భాల్లో కూడా విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా చేయాల్సినటువంటి ప్రాధాన్యతను చేయాల్సినటువంటి అవసరాన్ని వివిధ సంస్థల ద్వారా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. సో వీటి జడ్జిమెంట్ను బేస్ చేసుకున్న తర్వాత విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా చేరుస్తూ 2002 సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా 2002 సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా మార్చారు. 2002 సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 45వ ఆర్టికల్ వద్ద ఉన్నటువంటి ఏదైతే ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు అనే దాన్ని ప్రాథమిక హక్కుగా చేరుస్తూ సో ఈ 45వ ఆర్టికల్ వద్ద ఈ నిబంధనను తొలగించి 6 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పూర్వ ప్రాథమిక విద్యా హక్కును రాజ్యం కల్పించాలని పూర్వ ప్రాథమిక విద్యా హక్కును రాజ్యం కల్పించాలి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. పేర్కొన్నారు. ఇది 45వ ఆర్టికల్ వద్ద ప్రస్తుతం ఉంది. మరి 21 క్లాస్ ఏ ఆర్టికల్లో పేర్కొన్నటువంటి ఈ 6 నుండి 14 సంవత్సరాల వయసు గల బాలలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కును రాజ్యం కల్పించాలి అన్నారు. మరి ఇక్కడ ఈ విద్యా హక్కు ప్రాథమిక హక్కుగా మార్చారు కాబట్టి ఇది ఏ విధమైన ప్రాథమిక హక్కు అనేటువంటిది ఇక్కడ మనం ప్రస్తావన ఉంది. 21వ ఆర్టికల్లో క్లాస్ ఏ ఏదైతే విద్యా హక్కు ఉందో
6 నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలలందరికీ విద్యా హక్కు ప్రాథమిక హక్కుగా ఏదైతే ఉందో ఇది ఏ విధమైనటువంటి నిబంధన, ఏ విధమైన నిబంధన అంటే ఇది ప్రాథమిక హక్కు, ఇది ప్రాథమిక హక్కు మరియు ఇది సకారాత్మకమైన హక్కు. సకారాత్మకమైన హక్కు అంటే ఈ హక్కును రాజ్యము ద్వారా అమలు జరగాలి. ఇది ప్రాథమిక హక్కు అయినా ఇది రాజ్యం అందుకోసం తగు చట్టాలు చేయాలి, విధానాలు రూపొందించాలి. రాజ్యం తగు చట్టాలు చేయాలి, విధానాలు రూపొందించాలి. సో 14 సంవత్సరాలలోపు ఉన్న బాలలందరికీ కూడా ప్రాథమిక విద్య అనేటువంటిది అందేలా చూడాలి రాజ్యం. అయితే ఇక్కడ బాలలందరికీ కూడా ఇది నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కుగా ఉండాలి. నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు, నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కుగా ఉండాలి. అంటే కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రతి బాలుడి యొక్క ప్రతి 14 ఇయర్స్ లోపు ఉన్న బాలలందరి యొక్క రైట్గా ఉండాలి. అయితే ఇది ఉచిత అని చెప్పేసి అంటున్నాం, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు అంటున్నాం. అంటే ఫ్రీ కంపల్సరీ రైట్ టు, దీన్ని మనం రైట్ టు ఫ్రీ కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అని అంటాం. రైట్ టు ఫ్రీ కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉండాలి. కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది బాలలకు అందాలి, అది ఉచితంగా అందాలి మరియు స్వేచ్ఛగా అందాలి. అంటే ఫోర్స్ఫుల్గా ఉండకూడదు. అంటే ఇక్కడ విద్యా హక్కు అనేది మనకు 21వ ఆర్టికల్కు క్లాస్ ఏగా చేర్చారు. సో 21వ ఆర్టికల్ అంటే జీవించే హక్కుకు దోహదపడేది విద్యా హక్కు, అందుకనే ఇది ప్రాథమిక హక్కు అయింది. అయితే జీవించే హక్కు అనేది వ్యక్తి స్వేచ్ఛగా జీవించే హక్కును కలిగి ఉన్నాడు. కాబట్టి విద్యా హక్కు అనేది కూడా బాలలకు స్వేచ్ఛగా తమ హక్కును పొందేలా ఉండాలి. అనగా వేధింపులతో కూడినటువంటి విద్య అనేటువంటిది ఉండకూడదు, ఫోర్స్ఫుల్గా ఎడ్యుకేషన్ అనేది ఉండకూడదు. ఫ్రీడమ్గా లిబర్టీగా వారి విద్యా హక్కు ఉండాలి. సో వారు సమాజంలో గౌరవంగా బ్రతకడం కోసం, వారి జ్ఞానమును పొందడం కోసం, వారు దోపిడీ వ్యవస్థ నుంచి విముక్తి పొందడం కోసం, వారు బానిసత్వమును వెట్టిచాకిరి మొదలైనటువంటి వాటిని ఎదిరించే విధంగా, వారికి జ్ఞానం పొందే విధంగా కనీస విద్య అనేటువంటిది ప్రైమరీ ఎడ్యుకేషన్ అందాలి. ఆ విద్య అనేది వారి యొక్క స్వేచ్ఛా హక్కుగా ఉండాలి అని చెప్పేసి మనకు ఈ ఆర్టికల్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఒకటి ఇది సకారాత్మకమైన హక్కు, మరొకటి ఇది స్వేచ్ఛా హక్కు, జీవించే హక్కులో అంతర్భాగం. అందుకనే రాజ్యము విద్యా హక్కును అమలు చేయడం కోసం చట్టం చేసింది. సో ఆ చట్టమునే మనం ఇక్కడ విద్యా హక్కు చట్టము అని చెప్పేసి అంటున్నాం. విద్యా హక్కు చట్టం అనేటువంటి తీసుకొచ్చారు. సో రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. సో ఈ యాక్ట్ను 2010 ఏప్రిల్ 1 నుంచి దీన్ని అమలు చేయడం జరిగింది. 2010 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ చట్టమును అమల్లోనికి తీసుకురావడం జరిగింది. ఓకేనా? ఏప్రిల్ 2010 ఏప్రిల్ 1వ తేదీ నుంచి దీన్ని అమలులోకి తీసుకొచ్చారు. సో ఈ విద్యా హక్కు చట్టంలోని ముఖ్య అంశాలు ఏమిటి ఒకసారి చూడండి. 14 సంవత్సరాల లోపు బాలలందరికీ నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు అనేది అమలు కావాలి. అంటే కంపల్సరీ విద్య అనేటువంటిది అమలు చేయబడాలి. నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు అనేది అమలు చేయబడాలి. 8వ తరగతి వరకు ఇక్కడ విద్యా సంస్థలో చేరేటువంటి వయస్సు 6 సంవత్సరాలు అన్నారు. సో 6 సంవత్సరాలు ఆ తర్వాత ఏ వయస్సులోనైనా పాఠశాలల్లో చేరే అవకాశం కల్పించాలి. సో వారి వయస్సుకు తగ్గట్టుగా వారి పేరెంట్స్ ఇష్టానుసారం వారిని తరగతి గదిలో కూర్చోబెట్టాలి. అంటే 8వ ఏట పాఠశాలలోకి ఎంటర్ అయ్యాడు, అప్పటి వరకు స్కూల్కు రాలేదు.
8వ ఏట పాఠశాలలోకి వచ్చినప్పుడు ఆ 8వ ఏట అతను 3వ తరగతిలో కూర్చుంటాడా 2వ తరగతిలో కూర్చుంటాడా అనేటువంటిది వయస్సును ఆధారంగా చేసుకొని పాఠశాల వాళ్ళు డిసైడ్ చేయాలి. దాంతోపాటు పేరెంట్స్ యొక్క ఇష్టతను కూడా పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పేసి ఈ చట్టంలో మెన్షన్ చేశారు. తర్వాత 1 కిలోమీటర్ పరిధిలోనే ప్రాథమిక పాఠశాల అనేటువంటిది ఉండాలి. 1 కిలోమీటర్ పరిధిలోనే ప్రాథమిక పాఠశాల అనేటువంటిది ఉండాలి. 3 కిలోమీటర్ పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాల అనేటువంటిది ఉండాలి. ప్రాథమికోన్నత పాఠశాల అనేటువంటిది 3 కిలోమీటర్ పరిధిలో ఉండాలి. 5 కిలోమీటర్ పరిధిలో ఉన్నత పాఠశాల ఉండాలి. హై స్కూల్ అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి అన్నారు. ఇక తర్వాత ఉపాధ్యాయుల నిష్పత్తి అనేటువంటిది విద్యార్థుల నిష్పత్తి అనేది పాఠశాలలో ఎలా ఉండాలి అంటే 1:30గా ఉండాలి. అంటే 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఉండేలా ఉండాలి అని చెప్పేసి అన్నారు. తర్వాత 5వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠశాలలు 5వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠశాలల్లో 6, 7, 8వ తరగతులను కూడా ప్రారంభించాలి. ఆల్రెడీ 5వ తరగతి వరకు ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలు ఏవైతే ఉన్నాయో 5వ తరగతి వరకు ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని 6, 7, 8 తరగతులు కూడా ఆ పాఠశాలలోకి తీసుకురావాలి. తర్వాత 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠశాలల్లో 6 నుంచి 8వ తరగతి వరకు 6 నుంచి 8వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠశాలల్లో 8వ తరగతి వరకు ఉన్నటువంటి ప్రాథమికోన్నత పాఠశాలల్లో అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటాం. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతులు కూడా ఏర్పాటు చేయాలి. 1 నుంచి 5వ తరగతులు కూడా ప్రారంభించాలి. ఏం లేదండి, 5th క్లాస్ వరకు ఉంటే ప్రైమరీ స్కూల్ అనేవాళ్ళం, 8th క్లాస్ వరకు ఉంటే 5th, 6th, 7th, 8th ఉంటే దాన్ని అప్పర్ ప్రైమరీ స్కూల్ అనేవాళ్ళం. సో ఈ చట్టం అమల్లోనికి రావడానికంటే ముందు చాలా రాష్ట్రాలలో ప్రైమరీ స్కూల్ అంటే 5th క్లాసు, అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటే 6th, 7th, 8th క్లాస్ అని సపరేట్ ఉండేది. హై స్కూల్ అంటే మళ్ళీ 6th నుంచి 10th వరకు అట్లా ఉండేది. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే 14 years వరకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు అనేటువంటిది బాలల హక్కు కాబట్టి 14 years అంటే 8th క్లాస్ వరకు. అందుకని ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ప్రాథమిక విద్య అనేటువంటిది 8వ తరగతి వరకు మార్చబడింది. 5వ తరగతి కాదు, 8వ తరగతి వరకు ప్రాథమిక విద్యనే. అందుకనే ఆల్రెడీ ప్రైమరీ స్కూల్గా 5th క్లాస్ వరకు ప్రైమరీ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో 6, 7, 8వ తరగతులను కూడా ప్రారంభించాలి. ఆల్రెడీ 6, 7, 8వ తరగతులను అందిస్తున్న అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉంటే అందులో 1 నుంచి 5వ తరగతులను కూడా తీసుకురావాలి అని చెప్పేసి ఈ నిబంధన మెన్షన్ చేశారు. ఇంకా తర్వాత పాఠశాలలలో మౌలిక సౌకర్యాల కొరత ఏదైనా ఉంటే దానిని ఈ చట్టం అమల్లోనికి వచ్చిన 3 సంవత్సరాల లోపు ఖచ్చితంగా దాన్ని భర్తీ చేసుకోవాలి. మౌలిక సౌకర్యాలు లేకుండా పాఠశాలను నిర్వహించుకోవాలి 3 years లోపు, అంటే దాదాపు 2013 సంవత్సరం లోపు అని చెప్పేసి అంటున్నారు. తర్వాత ఈ చట్టం ప్రకారము విద్య అందించడంలో ఉపాధ్యాయుల నియామక విషయంలో కానీ ఇతర చట్టంలోని అంశాలను అమలు చేయడంలో కానీ ఒక 5 సంవత్సరాల పాటు వెసులుబాటు అనేది కూడా ఇచ్చారు. చట్టం అమల్లోనికి వచ్చిన తర్వాత 5 years వరకు కూడా మినహాయింపించారు. అంటే 5 years తర్వాత ఖచ్చితంగా అన్ని ఏర్పాట్లు చేయాలి. అప్పటిలోపు ఈ చట్టంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల నియామకం 1:30 కానీ ఇతర అంశాల విషయంలో కానీ ఒక 5 సంవత్సరాల పాటు వెసులుబాటు ఇచ్చారు. అంటే 2015 మార్చి 31 నాటికి ఇచ్చారు. అయితే దీనిని మళ్ళీ 2019 మార్చి 31 నాటికి పొడిగిస్తూ 2017లో పార్లమెంటు ఈ చట్టానికి సవరణ చేసింది. అంటే 2019 మార్చి 31 వరకు ఈ చట్టంలో ఉన్నటువంటి ప్రతి నిబంధన అమలు చేయాలి అన్నారు. ఆ నిబంధనలో ముఖ్యమైనది ఏమిటి అంటే ఒకసారి చూడండి,
ప్రైవేటు పాఠశాలల్లో కూడా ప్రైవేటు పాఠశాలలలో 25% సీట్లను 25% సీట్లు పేద బలహీన వర్గాలకు కేటాయించాలి. పేద బలహీన వర్గాల పిల్లలకు కేటాయించాలి. ప్రతి ప్రైవేట్ పాఠశాలల్లో, ప్రతి ప్రైవేట్ స్కూల్స్లలో 25% సీట్లు పేద బలహీన వర్గాల పిల్లలకు కేటాయించాలి. ఇందుకోసం ప్రభుత్వము ప్రైవేటు భాగస్వామ్యం చేత దీన్ని అమలు చేయాలి. ప్రభుత్వము ప్రైవేటు భాగస్వామ్యంలో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. దీన్ని 5 years లోపు ఇంప్లిమెంట్ చేయమన్నారు. దాన్ని అమలు చేయడం సాధ్యం కాలేదు కాబట్టి 2015లో సవరణ చేసి ఆ నిబంధన 2019 మార్చి 31 వరకు అమలు చేయాలి ఖచ్చితంగా అన్నారు. అది ఇప్పటికీ కూడా ఇంకా అమలు కానే లేదు. సో ఇది మనకు విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటిది. ఇంకోటి ఏంటిదంటే 8వ తరగతి వరకు ఎలాంటి బోర్డ్ ఎగ్జామ్స్ను కండక్ట్ చేయకూడదు. ఎలాంటి బోర్డ్ ఎగ్జామ్స్ అనేటువంటివి కండక్ట్ చేయకూడదు. కాబట్టి 8వ తరగతి వరకు కూడా ఫ్రీగా ఎడ్యుకేషన్ కంప్లీట్ కావాలి. 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి అనేటువంటిది ప్రమోట్ అవుతూనే ఉండాలి. కానీ ఎక్కడ కూడా పరీక్షలు పెట్టకూడదు, బోర్డ్ ఎగ్జామ్స్ అనేటువంటివి పెట్టకూడదు. తర్వాత స్కూల్ ఎన్రోల్మెంట్ అప్పుడు కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేటువంటివి పెట్టడం నిషేధము. ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టడము నిషేధము. అంతేకాకుండా హోంవర్క్ అనేటువంటిది ఇవ్వరాదు. సో ఇవన్నీ కూడా మనకు విద్యా హక్కు చట్టంలో మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగింది. విద్యా హక్కు చట్టంలో మెన్షన్ చేశారు. ఈ విద్యా హక్కు చట్టం అనేది 2009లో చేశారు. ఇది 2010 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోనికి రావడం జరిగింది దేశవ్యాప్తంగా, ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్లో మాత్రం 2019 అక్టోబర్ 31వ తేదీ నుంచి ఈ చట్టం అనేటువంటిది అమల్లోనికి వస్తుంది. ఇక్కడ మీకు సర్వశిక్ష అభియాన్ అనేటువంటి కార్యక్రమం ఇది కనబడుతుంది కదా. సో దీన్ని 2001 సంవత్సరంలో ఏదైతే విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా చేయడానికంటే ముందు సర్వశిక్ష అభియాన్ అని చెప్పేసి 2001లో కేంద్ర ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. ఇక తర్వాత మరికొన్ని జడ్జిమెంట్ల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. మరికొన్ని జడ్జిమెంట్లు విద్యా హక్కుకు సంబంధించి. అందులో కే శ్యామ్ సుందర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. సో ఈ కే శ్యామ్ సుందర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో ఏమని చెప్తున్నది అంటే సుప్రీంకోర్టు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక నేపథ్యంతో సంబంధం లేకుండా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక నేపథ్యంతో సంబంధం లేకుండా బాలలందరికీ సమాన విద్యా హక్కు అమలు కావాలి. సో వారి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, వారి యొక్క సోషల్ స్టేటస్ కానీ, వారి యొక్క కల్చరల్ స్టేటస్ అంటే మతానికి సంబంధించింది, ఇవేమీ సంబంధం లేకుండా బాలలందరికీ సమాన విద్యా హక్కును అమలు చేయాలి. అంటే పేదరికం అనేటువంటిది విద్యా హక్కు పొందడానికి అవరోధం కాకూడదు. సో వారి యొక్క క్యాస్ట్ కానీ, వారి యొక్క సోషల్ స్టేటస్ కానీ విద్యా హక్కు పొందడానికి ఆటంకం కాకూడదు. సో అలానే మతము, సంస్కృతి, ఆచారాలు ఏవి కూడా విద్యా హక్కుకు అవరోధం కాకూడదు. కాబట్టి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక నేపథ్యంతో సంబంధం లేకుండా బాలలందరికీ విద్యా హక్కును సమాన విద్యా హక్కుగా అమలు చేయాలి అని చెప్పేసి కే శ్యామ్ సుందర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 2011 కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దెన్ నెక్స్ట్ వన్ సందీప్ మంజూసర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ 2018. సో ఈ కేసులో ఫస్ట్ గుజరాత్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ కేసులో గుజరాత్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటిది ఆ జడ్జిమెంట్ అంటే మైనారిటీ విద్యా సంస్థలు మైనారిటీ పాఠశాలలకు కూడా విద్యా హక్కు అనేటువంటిది వర్తిస్తుంది అన్నారు. మైనారిటీ విద్యా సంస్థలకు కూడా విద్యా హక్కు అనేటువంటిది వర్తిస్తుంది. మైనారిటీల హక్కుల కోసమే మైనారిటీ విద్యా సంస్థలు ఏర్పడిన అందరికీ విద్య అందించాలి అనేటువంటి నిబంధన
మైనారిటీ విద్యా సంస్థలు కూడా అమలు చేయాల్సిందే అని గుజరాత్ హైకోర్టు సందీప్ మంజూసర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో పేర్కొన్నది. ఈ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడం జరిగింది. ఓకేనా, రైట్. తర్వాత నెక్స్ట్ జడ్జిమెంట్ సంజీవ్ భట్నాగర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2005. ఈ సంబంధించినటువంటి ఈ సంజీవ్ భట్నాగర్ అనేటువంటి ఇష్యూ ఏమిటి అంటే ఇది 2015 అండి. సంజీవ్ భట్నాగర్ సంబంధించిన ఇష్యూ ఇక్కడ సింధ్ అనేటువంటి పదానికి సంబంధించిన ఇష్యూ ఇది. సింధ్ అనేటువంటి పదము జాతీయ గీతము నుంచి సింధ్ అనేటువంటి పదమును తొలగించాలి అని చెప్పేసి పేర్కొంటారు. సో మనకు నేషనల్ యాంథమ్ అనేటువంటిది జనగణమన అనేటువంటిది ఉంది, మనందరికీ తెలుసు. ఈ జనగణమన అనేటువంటి నేషనల్ యాంథంలో సింధ్ అనే పదం ఉంది. సింధ్ అనే పదం అనేటువంటిది సింధు ప్రావిన్స్. సింధ్ అనే పదము సింధు ప్రావిన్స్. ఈ సింధ్ అనేటువంటి ప్రావిన్స్ అనేది ప్రస్తుతము పాకిస్తాన్లో ఉంది. సింధ్ అనే ప్రావిన్స్ అనేది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. కాబట్టి పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి సింధు ప్రావిన్స్ మన జాతీయ గీతంలో ఉండరాదు. కాబట్టి సింధ్ అనే ప్రావిన్స్ను తొలగించండి అన్నారు. అంతేకాకుండా సింధు భాష మాట్లాడేటువంటి ప్రజలు కూడా పాకిస్తాన్లోనే ఉన్నారు. పాకిస్తాన్లో ఉన్నారు. కాబట్టి ఈ సింధు భాష కానీ తర్వాత ఈ సింధు ప్రావిన్స్ కానీ ఇవేవి కూడా మన భారతదేశంలో ప్రస్తుతం లేవు. కాబట్టి సో ఈ జనగణమనం రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినప్పుడు అఖండ భారతదేశం ఉండేది, అందులో సింధ్ అనే ప్రాంతం ఉండేది. కానీ ప్రస్తుతము దేశ విభజన తర్వాత సింధు ప్రాంతం పాకిస్తాన్లో ఉండిపోయింది. పాకిస్తాన్కి చెందినటువంటిది సింధు ప్రాంతం. కాబట్టి జనగణమనలో ఆ పదం ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి సంజీవ్ భట్నాగర్ అనేటువంటి వ్యక్తి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ను సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. అయితే ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడేటువంటి పిటిషన్స్ వేయాలి, కానీ అనవసరమైన పిటిషన్స్ వేసి కోర్టు సమయాన్ని వృధా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి కోర్టు సమయమును వృధా చేసినందుకు 10,000 రూపాయలు జరిమానా సంజీవ్ భట్నాగర్కి విధించింది. ఎందుకంటే ఇప్పుడు జనగణమనలో సింధ్ అనే ప్రాంతం తొలగించడం వల్ల ప్రజలకు ఉపయోగం ఏమైనా ఉందా? సింధ్ అనే పదం జనగణమనలో ఉండడం వల్ల భారత ప్రజలకు ఏమైనా నష్టం ఉందా? ఇలా ప్రజలకు ఉపయోగపడనటువంటివి, ప్రజలకు నష్టం కలగనటువంటి విషయాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చి కోర్టు యొక్క విలువైన సమయం వృధా చేయడము, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని పేరు ప్రఖ్యాతల కోసం వాడుకోవడం, సో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దుర్వినియోగం చేయడమే అని చెప్పేసి సంజీవ్ భట్నాగర్కు 10,000 రూపాయల జరిమానా వేస్తూ సుప్రీంకోర్టు ఇక్కడ సింధ్ అనే పదం ఎందుకు తొలగించిన అవసరం లేదు అంటే సింధ్ అనేటువంటిది ఒక ప్రాంతంగా మనం భావించిన అవసరం లేదు. ఎందుకంటే సింధ్ అనేటువంటిది ఒక సంస్కృతి, సింధు సంస్కృతి. భారతదేశం మూల నాగరికత సింధు నాగరికత. ఈ సింధు నాగరికత సప్త సింధు పరివాహ ప్రాంతంలో వెలిసిన నాగరికత. ఆ సప్త సింధు పరివాహ ప్రాంతంలో వెలిసిన నాగరికత మన భారతదేశానికి సంబంధించిన నాగరికత, మన భారతదేశానికి సంబంధించిన మూల నాగరికత. కాబట్టి సింధు అనే పదం జాతీయ గీతంలో ఉండడం తప్పేమీ కాదు. అంతేకాకుండా దేశ సరిహద్దులు మారినప్పుడల్లా, భౌగోళిక సరిహద్దులు మారినప్పుడల్లా జాతీయ చిహ్నాలను, జాతీయ గీతాలను మార్చాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. ఇక మరొక విషయం ఏమిటి అంటే విద్యా హక్కు చట్టానికి సంబంధించిన దానిలోనే మరొక విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అదేమిటి అంటే విద్యా హక్కుకు సంబంధించినటువంటి ఒక గీతం, ఒక సాంగ్ అనేటువంటిది రావడం జరిగింది. సో దీన్ని జావేద్ అఖ్తర్ అనేటువంటి రచయిత విద్యా హక్కు గీతమును తీసుకురావడం జరిగింది. ఓకేనా, టన్ టన్ సుంగో అని చెప్పేసి అది మనకి హిందీ భాషలో ఉంటుంది. సో ఆ విధంగా జావేద్ అఖ్తర్ అనేటువంటి ఒక రచయిత విద్యా హక్కు గీతమును రాశాడు. సో దీన్ని 2013 ఆగస్టు 29వ తేదీన మన భారత ప్రభుత్వము విద్యా హక్కు గీతముగా దీన్ని గుర్తించింది. భారత ప్రభుత్వం దీన్ని ఆమోదించడం జరిగింది. సో ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి.